హాయ్ అండి, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు శివకుమారి కిచెన్. ఈరోజు వీడియోలో కొబ్బరి స్వీట్ చేసుకుందామండి. ఈ కొబ్బరి స్వీట్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. మనకి పిల్లలకి ఎప్పుడన్నా స్వీట్ చేసి పెట్టాలనుకున్నప్పుడు ఇలా కొబ్బరి స్వీట్ చేసి పెడితే చాలా చాలా ఇష్టపడతారు. ఈరోజు కొబ్బరి స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇప్పుడు నేను కొబ్బరి చిప్పలు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టానండి. చూడండి, ఇలా సన్నగా తీసుకోవాలి, ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేసి పెడతాను. ఇప్పుడు చూడండి, నేను తీసుకున్న కొబ్బరి ముక్కలు చక్కగా గ్రైండ్ చేశాను, మెత్తగా చేశానండి. చూడండి, ఇలా మెత్తగా తీసుకున్నాను. మనము ఈ తురుము ఎంతైతే తీసుకున్నామో అదే బౌల్ తోటి మనము షుగర్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మందపాటి బాండీ కానీ మందపాటి గిన్నె కానీ తీసుకున్నాను. చూడండి, ఇదిగో నేను మందపాటి బాండీ తీసుకున్నానండి. ఈ తురిమిన కొబ్బరిని వేసేస్తున్నాను. మీరు తురుముకున్న బాగానే ఉంటుంది. నేనైతే మిక్సీ వేసాను, మెత్తగా అయింది. ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఇదే బౌల్ తోటి షుగర్ వేస్తున్నాను. చూడండి, నేను వేసుకున్న కొబ్బరి తురుముకి అదే బౌల్ తోటి షుగర్ వేసేస్తున్నాను. షుగర్ వేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ షుగర్కి కొబ్బరికి సరిపోను పాలు వేస్తున్నాను. ఇది పావు లీటర్ పాలు తీసుకున్నాను అండి. పావు లీటర్ కన్నా కొంచెం ఎక్కువే ఉంటాయి. పాలు తీసుకున్నాను, ఈ పాలు వేసేస్తున్నాను. ఇప్పుడు చక్కగా స్టవ్ మీద పెట్టుకుని చక్కగా కలుపుకుంటూ ఉడికించుకుందాము. చూడండి, నేను తీసుకున్న కొబ్బరి తురుము, షుగరు, ఈ పాలు మొత్తం స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టాను. ఒక మందపాటి గిన్నె తీసుకోవాలండి. గిన్నె కానీ బండి కానీ తీసుకోవాలి, మందంగా ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. మనము ఒక అట్లకాడ కానీ గరిటె కానీ తీసుకుని చక్కగా ఇలా కలుపుకుంటూ మనం ఉడికించుకోవాలండి. ఇదిగో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, మన కొబ్బరి తురుము, షుగరు, పాలు వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఇలా చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. చూడండి, దగ్గర పడిపోయింది. మనం దగ్గర పడి ఉడికిందని తెలియడానికి చుట్టూ బుడగలు వస్తూ ఉంటాయి. చూడండి, ఇట్లా మనకి బాండీకి సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ టైంలో మనము ఒక 4-3 చెంచాలు నెయ్యి వేసుకుంటున్నాను. కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత కూడా కాస్త అటు ఇటు కలిసే వరకు కూడా కాస్త తిప్పుకోవాలి. స్లోగా అటు ఇటు తిప్పుకుంటూ మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు కొంచెం లేట్ అయినా కూడా ఇది స్వీట్ చాలా చాలా బాగుంటుంది. కొంచెం టైం పడుతుందండి, మనం నిదానంగా కాస్త ఉడికించుకోవాలి. చూడండి, ఉడికిపోయిందండి. ఇదంతా చక్కగా వచ్చేసింది. ఇప్పుడు మనము ఉడికిందని తెలుసుకోవడానికి ఒక ప్లేట్లో కొంచెం వేసుకుంటే ఇలా గట్టిగా ఉండ మాదిరిగా వస్తుంది. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, ఒక స్పూను యాలకుల పొడి వేస్తున్నాను. చూడండి, జీడిపప్పు పలుకులు వేయించాను, వేసేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా చక్కగా తిప్పేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకోవాలండి. నెయ్యి రాసుకుని దానిలోకి వంపేసుకోవాలి. చూడండి, ఒక ప్లేట్కి నెయ్యి రాసాను. నెయ్యి రాసి మనం ఉడికించుకున్న కొబ్బరి, పంచదార, పాలు ఇవన్నీ ఉన్నాయి కదా, స్వీట్ ఉంది కదా, ఇది ప్లేట్లో వేసేసుకొని సమానంగా సర్దుకోవాలి. చూడండి, కొంచెం చల్లారిందండి. ఇప్పుడు చక్కగా ముక్కలు కట్ చేసుకుందాం. మనకి ఏ షేప్లో కావాలనుకుంటే ఆ షేప్లో ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ముక్కలు కట్ చేశాను కదా, చక్కగా ఇలా నిదానంగా ఇలా తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాయో.
ఇవి కనుక తిన్నామంటే ఒక్కసారి తిన్నామంటే మళ్ళీ మళ్ళీ మనం తయారు చేసుకొని తినాలి అనిపించేలాగా ఉంటుందండి. పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఎవ్వరికైనా కూడా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక చూడండి ఎంత చక్కగా వచ్చేసాయో. చూడండి అందరు ఇష్టపడే కొబ్బరి స్వీట్ రెడీ అయింది. మీకు అందరికీ నచ్చుతుందని అనుకుంటాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి రెసిపీతో కలుద్దామండి. థ్యాంక్ యూ.